ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనము నెక్స్ట్ మనకు నవంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళు అన్ని ఐటీఐ వాళ్ళందరికీ నవంబర్ రెండో తేదీ నుంచి అని అంటున్నారు. మరి ఇంకా మనకు టైం టేబుల్ క్లియర్ రాలేదు ఈరోజు వరకు. తొందరలో టైం టేబుల్ కూడా వస్తుంది. టైం టేబుల్ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ అన్ని చేయాల్సి వస్తుంది. అంటే మనం కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏబీసీలు పెట్టుకుంటా పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇంతకుముందులాగా క్వశ్చన్ ఆన్సర్లు మనకు ఈజీగా వస్తాయి, తొందరగా ఈజీగా పాస్ కావాల్సిన ఉద్దేశం పెట్టుకోవద్దు. ఇప్పుడు మాత్రం మీరు ఆన్లైన్లో మీ సొంతంగా మీరు అన్ని క్వశ్చన్లు అన్నీ చేయాల్సి వస్తుంది, ఆన్సర్లు అన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను మన భారత్ స్కిల్స్ అనేటువంటి ఒక యాప్లో నిమికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. రెండు సెమిస్టర్లు ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్ ఉంది, సెకండ్ సెమిస్టర్ ఉంది. ఈ రెండు సెమిస్టర్లలో మొత్తం క్వశ్చన్లు వచ్చేసి మనకు దాదాపు 500 క్వశ్చన్లు ఉన్నాయి. 500 పైన ఉన్నాయి క్వశ్చన్లు. కాబట్టి ఇవన్నీ నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను. మీరు బాగా అర్థం చేసుకొని ఏది కరెక్ట్ అనేది మీరు చూసుకుంటా పోండి. నేను అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏ విధంగా ఉన్నాయని చూసుకోండి. ఇది వచ్చేసి మనకు ఫిట్టర్ సెమిస్టర్ 1 మోడల్ 1 సేఫ్టీ గురించి ఫస్ట్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇవి ఈ క్వశ్చన్ పేపర్ మనకు నవంబర్లో తయారు చేసినది. 2019 నవంబర్లో స్టార్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపరు. అంటే ఈ క్వశ్చన్స్ అన్ని నిమిలో పెట్టున్నారు అన్నమాట. ఆల్రెడీ మనకి యాప్లో ఉన్నాయి. భారత్ స్కిల్ యాప్లో దొరుకుతాయి ఇవన్నీ. మీరు కూడా భారత్ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే కానీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ బ్యాంకులో మనకు దొరుకుతాయి అన్నమాట. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ఒకటో క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ద పర్సనల్ సేఫ్టీ? అంటే మనకు సంబంధించినటువంటి మన పర్సనల్ సేఫ్టీ ఏది అంటున్నాడు. పర్సనల్ సేఫ్టీ అంటే మనం కళ్ళకు గోగల్స్ పెట్టుకుంటాము, తల హెల్మెట్ పెట్టుకుంటాము, ఆప్రాన్ వేసుకుంటాము, కాళ్ళకు షూ వేసుకుంటాము. ఇవన్నీ కూడా మనకు పర్సనల్ సేఫ్టీ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ సేఫ్టీ అనేది ఏది? ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ సేఫ్టీ ఇక్కడ వచ్చేసి మనకు విచ్ వన్ ఈజ్ ద పర్సనల్ సేఫ్టీ అంటున్నాడు. ఇవన్నీ మనకు నవంబర్లో జరగబోయేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్లలో వచ్చేటువంటి క్వశ్చన్లు ఇవి మనకు భారత్ స్కిల్స్లో ఉంటాయన్నమాట. ఈ భారత్ స్కిల్స్లో నుంచి మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఇవన్నీ నేను అన్ని క్వశ్చన్లన్నీ ఆన్సర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. దయచేసి అర్థం చేసుకొని మీరందరికీ షేర్ చేసుకొని మీ వాళ్ళందరికీ బాగా ప్రిపేర్ కామని చెప్పండి. ఎందుకంటే ఇంతకుముందులాగా జరిగినట్టు ఈ ఎగ్జామ్ కూడా జరుగుతుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మీరు కంప్యూటర్ల ముందు కూర్చొని సీసీ కెమెరాల ముందు కూర్చొని ఎగ్జామ్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అన్ని చదువుకోండి, అన్ని బాగా వినండి. వింటే కానీ బాగా అర్థమవుతుంది అనమాట. సరే, ఒకటో క్వశ్చన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. విచ్ వన్ ఈజ్ ద పర్సనల్ సేఫ్టీ? పర్సనల్ సేఫ్టీ అంటే పర్సనల్గా మనము మన శరీరానికి సంబంధించినటువంటి సేఫ్టీ ఏమేమి తీసుకుంటాం. కళ్ళకు గోగల్స్ పెట్టుకోవడము, తలకు హెల్మెట్ పెట్టుకోవడము, ఆప్రన్స్ వేసుకోవడము, చేతులకు గ్లౌజ్ వేసుకోవడము, కాళ్ళకు షూ వేసుకోవడము, టైట్ డ్రెస్ చేసుకోవడము, వాచ్ పెట్టుకోకపోవడము, రింగ్స్ ఉండకూడదు. ఇవన్నీ కూడా మనకు పర్సనల్ సేఫ్టీ కింద వస్తాయి అన్నమాట. సో అట్లా ఇక్కడ మనకు ఏది పర్సనల్ సేఫ్టీ అంటున్నాడు. కీప్ ద మిషన్ క్లీన్. మిషన్ను క్లీన్గా పెట్టుకోవడం పర్సనల్ సేఫ్టీ కాదు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. నువ్వు పని చేసే దాని మీదనే ఎప్పుడు నీ ఆలోచన అంతా కూడా ఉండాలన్నమాట. నువ్వు చేసే పని మీదనే నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండాలి. కాన్సన్ట్రేషన్ లేకుండా దిక్కులు చూసుకుంటా మాట్లాడుకుంటా చేస్తూ ఉంటే కానీ అది కాన్సన్ట్రేషన్ తప్పుతుంది అనమాట. కీప్ ద గ్యాంగ్ వే అండ్ ఫ్లోర్ క్లీన్. అంటే మన వర్క్షాప్లో మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. అట్లనే గ్యాంగ్ వే అంటే మనం నడిచేటువంటి దారులు ఇవన్నీ కూడా క్లీన్గా ఉండాలి. ఆ దారులలో మనము ఎలాంటి టూల్స్ అవి పెట్టుకోకూడదు అనమాట. టూల్స్ కానీ మెటీరియల్స్ కానీ పెట్టుకోకూడదు. తర్వాత డి వచ్చేసి కీప్ ద టూల్స్ అట్ దేర్ ప్రాపర్ ప్లేస్. ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా వస్తువులు ఏ టూల్స్ ఎక్కడెక్కడ ఉండాలో, ఏ మెటీరియల్స్ ఎక్కడెక్కడ ఉండాలో అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఇక్కడ మనకు ఈ మూడు కూడా మిషన్కి సంబంధించినవి. కీప్ ద మిషన్ క్లీన్, కీప్ ద గ్యాంగ్ వే ఫ్లోర్, ఇది ఫ్లోర్కి సంబంధించింది. ఇది కూడా ఫ్లోర్కి సంబంధించింది. కాబట్టి ఈ మూడు కాదు. ఇక్కడ బి వచ్చేసి మనకు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఒకటో దానికి మనకు బి వస్తుంది అనమాట. రెండోది వచ్చేసి నేమ్ ద మ్యాండేటరీ సింబల్. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చినాడు. ఈ ట్రయాంగిల్ వచ్చేసి మనకు ఈ సింబల్ దేనికి ఉపయోగపడుతుంది? మనం ఇక్కడ రోడ్ల మీద పోయేటప్పుడు ఈ సింబల్ అనేది కనపడుతుంది. ట్రయాంగిల్ సింబల్ ఇది దేనికి సంబంధించింది? స్టాప్ అంటే నిలబడడానికి, గివ్ వే అంటే వేరే వాళ్ళను దారిలో పొమ్మని చెప్పడానికి, లేకపోతే గార్డెడ్ అంటే ఏదైనా కప్పబడి ఉందా, లేకపోతే అన్గార్డెడ్ కప్పబడి లేదా, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి ఆన్సర్లు. కాకపోతే మనకు ఇక్కడ వచ్చేసి రెండవ దానికి ఏ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ఏ వచ్చేసి మనకు స్టాప్. ఇది ట్రయాంగిల్ ఉంటే కన్నా మనకు
స్టాప్ అనేటువంటి సింబల్ అనమాట. తర్వాత మూడోది వచ్చేసి ఫ్లైమబుల్ ఆఫ్ లిక్విఫైమబుల్స్ సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్. అంటే మనకు మండేటువంటి లిక్విడ్స్ సాలిడ్స్ ఏంటేంటివి, అవి ఏ రకానికి చెందినటువంటి వాటిలకు సంబంధించినది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఫ్లైమబుల్ అంటే మండేదానికి ఉపయోగపడేటివి, వాటిలలో లిక్విడ్స్ ఉన్నాయి, సాలిడ్స్ ఉన్నాయి. అంటే లిక్విడ్స్ అంటే మనకు పెట్రోల్, గ్యాస్, కిరోసిన్ ఇవన్నీ కూడా లిక్విడ్స్. సాలిడ్స్ అంటే పేపర్లు, గుడ్డలు ఇవన్నీ కూడా, కాటన్ వేస్ట్ ఇవన్నీ కూడా మనకు సాలిడ్స్ కింద వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇది దేనికి సంబంధించినటువంటి అంటే క్లాస్ ఏ ఫైరా, క్లాస్ బి ఫైరా, క్లాస్ సి ఫైరా, క్లాస్ డి ఫైరా అనేది దేనికి సంబంధించినది అని అంటే కనుక ఇక్కడ మనకు క్లాస్ బి ఫైర్కు సంబంధించినవి అనమాట. ఇక్కడ ఫ్లైమబుల్ గ్యాసెస్లలో అంటే మండేదానికి ఉపయోగపడేటువంటి వాటిల్లో క్లాస్ బికి సంబంధించినవి. దీంట్లో లిక్విడ్స్, సాలిడ్స్ కూడా వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి నాలుగవది వచ్చేసి విచ్ ఈజ్ ద ఇమీడియట్ లైఫ్ సేవింగ్. అంటే మనము ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మనకు ఇమీడియట్లీ మనకు తగిన జాగ్రత్త లేకపోతే తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. ఇమీడియట్లీ ఏది మనకు కరెక్ట్ ప్రొసీజర్, ఇక్కడ మనకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడమా, డాక్టర్ని పిలిచడమా, కాలియా డాక్టర్, ఇంటెన్సివ్ కేర్లోకి తీసుకుపోవడమా, మెడికల్ ట్రీట్మెంటా, ఏది మనకు ముఖ్యం. ఇక్కడ మనము వర్క్షాప్లలో ఉంటాం కాబట్టి ముందు మనం ఫస్ట్ ఎయిడ్ తీసుకొని తర్వాతనే డాక్టర్లను పిలవడం, లేకపోతే డాక్టర్ దగ్గర పోవడమో, లేకపోతే ఇంటెన్సివ్ కేర్లోకి పోవడమో చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో అర్థమైంది కదా, ఫస్ట్ ఎయిడ్ అనేది ముందు మనం తీసుకోవాలి. తర్వాత ఐదోది వచ్చేసి నేమ్ ద రాంగ్ సైన్. ఇక్కడ రాంగ్ సైన్ ఏది ఉంది అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సైన్లలో రాంగ్ సైన్ అనేది ఏది ఉంది. రాంగ్ సైన్ అంటే ఏంది, ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తులలో రాంగ్గా ఏముంది, ఇక్కడ ఇచ్చినటువంటి ట్రయాంగిల్ స్టాప్ అని ఉంది, దీంట్లో రైలింగ్ అని చూపిస్తున్నాడు. సో ఇక్కడ స్కూల్ బాయ్స్కు సంబంధించి లేకపోతే స్కూల్ జోన్లలో మనము ఈ సింబల్ పెట్టాము, గార్డెడ్లో కూడా ఈ సింబల్ పెట్టాము, అన్గార్డెడ్లో కూడా ఈ సింబల్ పెట్టాము, పెడెస్ట్రియన్ క్రాసింగ్ కూడా ఇది. మరి ఏది కరెక్ట్ ఇక్కడ? అన్గార్డెడ్. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే మనకు ట్రైన్లు పోయేటప్పుడు అక్కడక్కడ రోడ్ల మీద మనకు గేట్లు ఉంటాయి. ఆ గేట్ల దగ్గర గేట్లు మూసినప్పుడు ఈ సింబల్ కనబడుతుంది అనమాట. అంటే ఇక్కడ గార్డు వేసి ఉన్నాము, అన్గార్డు లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా పోండి అనేదానికి, చూసుకొని పోండి అనేదానికి ఇక్కడ సింబల్ ఇది కరెక్ట్గా లేదు. అందుకని చెప్పేసి దీనికి ఇక్కడ మనకు అన్గార్డెడ్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద క్లాస్ ఆఫ్ ఫైర్ కాస్డ్ బై ఫైర్వుడ్? పేపర్, క్లాత్. ఇక్కడ పేపర్లు కానీ, గుడ్డలు కానీ, చెక్కలు కానీ ఇవి మండడానికి కారణం ఏ క్లాస్ ఆఫ్ ఫైర్ కింద వస్తుంది. ఇవి మండుతూ ఉన్నప్పుడు అది ఏ క్లాస్ ఫైర్ కింద చెప్తాము అనేది. క్లాస్ ఏ ఫైరా, క్లాస్ బి ఫైరా, క్లాస్ సి ఫైరా, క్లాస్ డి ఫైరా, ఏ ఫైర్కు సంబంధించినది అని చెప్పేసి ఇది అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి క్లాస్ ఏ ఫైర్ అనమాట. సో ఇక్కడ క్లాస్ ఏ ఫైర్ వచ్చేసి వుడ్, పేపరు, క్లాత్. ఇంతకుముందు చెప్పుకున్న క్వశ్చన్లో కూడా ఇదే ఉందన్నమాట. సో తర్వాత 7 విచ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫిల్డ్ విత్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ బోరోమెథోక్లైనైడ్ ఫ్లోరోమెథిన్. సుమారు ఉంది, ఇప్పుడు నాకు చదవని కూడా చెప్పగలేదు. బోరోమోక్లోక్లోరైడ్ ఫ్లోరోమెథైన్ నాకు కూడా అర్థం కాలేదు. మీరు ఏదో నిదానంగా చదువుకోండి, దాని కథ ఏందో మరి. విచ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫిల్డ్ విత్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ బోరోక్లోరియం ఏదో అది మరి. సో అది ఏది నింపబడి ఉంటుంది? కార్బన్ డైఆక్సైడా, హెలన్ ఎక్స్టింగ్విషరా, ఫామ్ ఎక్స్టింగ్విషరా, డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషరా. అంటే ఈ ఎక్స్టింగ్విషర్లు మన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు మనం సినిమా థియేటర్లలో కానీ మన వర్క్షాప్లలో కానీ ఉంటాయన్నమాట. ఇవి దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు అనమాట 7వ దాంట్లో. ఇది వచ్చేసి మనకు బి వచ్చేసి హెలన్ ఎక్స్టింగ్విషర్. ఈ హెలన్ ఎక్స్టింగ్విషర్లో కార్బన్ టెట్రాక్లోరైడ్ తర్వాత బోరోమెక్లోరైడ్ ఫ్లోరోమెథిన్ అనేదాన్ని నింపి ఉంటారనమాట. తర్వాత 8వది వచ్చేసి విచ్ కమ్స్ అండర్ మెకానికల్ ఒక్యుపేషనల్ హజార్డ్స్. ఇక్కడ మెకానికల్గా మనం పనిచేసేటప్పుడు ఏది మనకు ప్రమాదానికి గురి చేస్తుంది? విచ్ కమ్స్ అండర్ మెకానికల్ ఒక్యుపేషనల్ హజార్డ్. మెకానికల్గా మనము పనిచేసేటప్పుడు ఏది మనకు యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది? ఎక్కువ సౌండ్ చేయడమా? ఏ వచ్చేసి నాయిస్, బి వచ్చేసి టాక్సిక్ అంటే గలీజ్గా ఉండడము, సి వచ్చేసి అన్స్కిల్డ్ చేతగాని వాళ్ళు పనిచేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి, అన్గార్డెడ్ మిషనరీ. ఇక్కడ మనకు వచ్చేసి
డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అన్గార్డెడ్ మిషనరీ అంటే మనం పుల్లీలు కానీ గేర్లు కానీ బెల్టులు కానీ తిరుగుతూ ఉన్నప్పుడు వాటి మీద మనం ఖచ్చితంగా గార్డింగ్ అంటే కప్పబడి ఉండాలన్నమాట. కప్పబడి లేనప్పుడు అవి ఆటోమేటిక్గా మన చొక్కాలు కానీ మన జుట్టు కానీ మన చేతులు కానీ ఏళ్ళు కానీ పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్గార్డెడ్ కరెక్ట్ వచ్చేసి మనకు డి అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ తర్వాత 9ది హౌ టు స్టాప్ బ్లీడింగ్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్. ఇప్పుడు ఒక పర్సన్కు గాయమైంది, బ్లడ్ పోతూ ఉంది, దాన్ని ఏ విధంగా ఆపుతాం? ఎక్కువ బ్లడ్ పోతే కన్నా మనిషి చనిపోయేదానికి ప్రమాదం ఉంది కదా, అందుకని చెప్పేసి ఏ విధంగా బ్లడ్ను రక్తం కారేటువంటి రక్తాన్ని ఆపుతాము? ఇక్కడ ఏ వచ్చేసి టై బ్యాండేజ్, ముందు బ్యాండేజ్ కట్టమంటున్నాడు. బి వచ్చేసి అప్లై ఆయింట్మెంట్ని అప్లై చేయమంటున్నాడు. బి వచ్చేసి ఆయింట్మెంట్ని అప్లై చేయమంటున్నాడు. సి వచ్చేసి అప్లై టించర్ ఓవర్ ద వూండ్, పుండు గాయమైన చోట టించర్ని అప్లై చేయమంటున్నాడు. డి వచ్చేసి అప్లై ప్రెజర్ ఓవర్ ద వూండ్, ఎక్కడైతే గాయం తగిలిందో అక్కడ మనకు ఒత్తి పట్టుకోవడం వల్ల రక్తం కారకుండా ఉంటుంది. కాబట్టి డి వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అప్లై ప్రెజర్ ఓవర్ ద వూండ్, గాయమైన చోట మనం ఒత్తి పట్టుకోవడం వల్ల రక్తం కారకుండా ఉంటుందన్నమాట. తర్వాత 10ది వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సైన్. ఇక్కడ సైన్ ఒక ట్రయాంగిల్లో మనిషి వెళ్తూ ఉన్నాడు, కింద రోడ్డు లాగా దారిలాగా కనపడతా ఉంది. ఈ సైన్ దేనికి గుర్తు? ఇక్కడ స్కూల్ జోన్ అని గుర్తా, లేకపోతే గార్డెడ్ అని గుర్తా, లేకపోతే అన్గార్డెడ్ అని గుర్తా, లేకపోతే పెడస్ట్రియన్ క్రాసింగ్ అంటే నడిచే వాళ్ళకి ఏమైనా దారి ఉందా అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఈ గుర్తు దేనికి సంబంధించినది అని అంటున్నాడు. ఇక్కడ మనకు పెడస్ట్రియన్ క్రాసింగ్ అంటే ఇక్కడ జనాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి వెహికల్లో పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా జాగ్రత్తగా చూసుకొని పోమని దాని అర్థం. సో ఇక్కడ డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. 11ది వచ్చేసి వాట్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ కాజెస్ ఫైర్. ఇక్కడ మంట మండడానికి ఏ ఫ్యాక్టర్స్ అంటే ఏవేవి కారణమవుతాయి అంటే మనకు తెలుసు కదా, గాలి ఉన్నప్పుడు బాగా మంట మండుతూ ఉంది, అట్లనే హీట్ ఉన్నప్పుడు అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మంట మండేదానికి ఆస్కారం ఉంది. ఈ రెండు ఉన్నా కూడా ఆక్సిజన్ లేకపోతే అసలు మంట మండదు. కాబట్టి ఇక్కడ ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్ అంటే ఫ్యూయల్ అంటే మనకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ వస్తాయన్నమాట. హీట్ వచ్చేసి మనకు అగ్గిపుల్ల గీయడం వల్ల కూడా హీట్ వస్తుంది, లేకపోతే ఏమైనా వెల్డింగ్ చేసేటప్పుడు హీట్ వస్తుంది, లేకపోతే బ్రేజింగ్ చేసేటప్పుడు హీట్ వస్తుంది, లేకపోతే మిషన్లో పనిచేసేటప్పుడు వేడివేడిగా ఉన్నటువంటి అంటే బాగా టెంపరేచర్లో ఉన్నటువంటి చిప్స్ కూడా ఎగిరి పడుతూ ఉంటాయి. అట్లనే యాక్సిజన్ అనేది గాలి ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత బి వచ్చేసి ఆక్సిజన్, ఫ్యూయల్, నైట్రోజన్ ఇది కరెక్ట్ కాదు. సి కూడా కరెక్ట్ కాదు, డి కూడా కరెక్ట్ కాదు. సో ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అక్కడ మనం 12ది వచ్చేసి వాట్ ఈస్ ద పీరియడ్ రెఫర్డ్ యాజ్ గోల్డెన్ అవర్స్. అంటే ఇక్కడ మనకు యాక్సిడెంట్ అయినప్పుడు గోల్డెన్ అవర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే యాక్సిడెంట్ అయితేనే ఎమ్మటే మనిషి ప్రమాదానికి గురైనప్పుడు ఎమ్మటే వాళ్ళని ఆ మనిషిని ఎమ్మటే సేవ్ చేయాలన్నమాట. లేకపోతే ప్రమాదం జరిగిన చోట ఆ మనిషి కోమాలోకి వెళ్ళిపోయి కింద పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే అట్లా ప్రమాదం జరిగిందో జరిగినటువంటి విత్ ఇన్ టైంలో మనము ఆ పర్సన్కు మనం హెల్ప్ చేయగలిగితే ఆ హెల్ప్ అతనికి మంచి గోల్డెన్ అవర్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఫస్ట్ అవర్స్ ఏంటివంటే ఫస్ట్ 30 మినిట్స్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 30 నిమిషాలలో ఆ పేషెంట్ను మనము జాగ్రత్తగా ట్రీట్ చేసి ఏదైనా హాస్పిటల్ తీసుకోగలిగితే అది బెస్ట్ అనమాట. తర్వాత 13ది వచ్చేసి ఇది మనకు 12వది కదా, ఇది మనకు ఏ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. బి వచ్చేసి ఆఫ్టర్ 30 మినిట్స్ ఫస్ట్ 30 మినిట్స్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఇది కరెక్ట్. ఇది కూడా కరెక్ట్, కాకపోతే ఇక్కడ పూర్తి సెంటెన్స్ ఉందన్నమాట. సో అది కరెక్ట్. తర్వాత వచ్చేసి మనకు 13వ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవాయిడింగ్ యాక్సిడెంట్ ఇన్ వర్క్ ప్లేస్లలో మనము యాక్సిడెంట్లను జరగకుండా నిర్మూలించాలంటే మనం ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి స్టెప్ ఏంది? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవాయిడింగ్ యాక్సిడెంట్ ఇన్ వర్క్ ప్లేస్లో మనం పనిచేసేటప్పుడు ఫస్ట్గా ఏ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్గా మనం ఏం చేయాలా? ఏ వచ్చేసి బై వేరింగ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంటే మనము అన్నీ మన శరీరానికి కావాల్సినవన్నీ ధరించుకోవడము ఒకటి. బి వచ్చేసి డూయింగ్ థింగ్స్ ఇన్ వన్స్ ఓన్ వే, మనకి ఇష్టం వచ్చినా మనం చేసుకుంటా పోవడము కాదు. బై అబ్జర్వింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ అబ్జర్వ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రమాదాలు జరగవు. తర్వాత డూయింగ్ థింగ్స్ విత్ ఏ హైలీ స్కిల్డ్ వర్కింగ్ ప్రాక్టీస్. ఇక్కడ మనం బాగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవాయిడింగ్ యాక్సిడెంట్ ఇన్ వర్క్ ప్లేస్లో పనిచేసేటప్పుడు
అన్నాడు కాబట్టి వర్క్ ప్లేస్లో పనిచేసేటప్పుడు ఇక్కడ మనకు సి కూడా మనకు కరెక్టేనే అనిపిస్తుంది బై అబ్జర్వింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ అని. సో ఇక్కడ ఏమంటున్నాడు, వర్కింగ్ ప్లేస్లో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అంటే ఏ విధంగా, డూయింగ్ థింగ్స్ విత్ ఏ హైలీ స్కిల్డ్ వర్కింగ్ ప్రాక్టీస్. సో బాగా పని తెలిసిన వాడు, సిన్సియర్గా లేకపోతే స్కిల్ బాగా ఉన్నాడు, నైపుణ్యం బాగా ఉన్నాడు, బాగా పనిచేయగలిగితే కన్నా ఎలాంటి ప్రమాదాలు జరగవు అనేది అక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. సో 13వ దానికి మనకు అది కూడా అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సి వచ్చేసి బై అబ్జర్వింగ్ సేఫ్టీ ప్రికాషన్స్, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ప్రతిసారి మనము ఎప్పుడు కూడా సేఫ్టీ అనేది మన మైండ్లోనే ఉండాలి. ఏ పని చేసినా కూడా, ఎంత స్కిల్ పర్సన్ అయినా కూడా సేఫ్టీ అనేది ముందు అనుసరిస్తూ పోతూ ఉంటేనే మనకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సో 14వది, వాట్ డస్ ద సింబల్ డొనేట్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 భుజాలు కలిగినటువంటి ఈ సింబల్ దేన్ని సూచిస్తుంది? స్టాపా, గివ్ వేనా, పెడస్ట్రియన్ క్రాసింగా, ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్. అంటే ఇక్కడ స్టాప్ అంటే నిలబడుకోండి, లేకపోతే గీవే పక్కన వాళ్ళకి దారి ఇవ్వండి, లేకపోతే నడిచిపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దారి ఇవ్వండి, లేకపోతే ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్ అంటే మనల్ని క్రాస్ చేసి ఇంకొకటి ఎవడన్నా ముందుకు పోతా ఉంటే వాడిని పోనీయకుండా ఆపడము. సో దీనిలో ఏది కరెక్ట్ అంటున్నాడు అనమాట. ఇక్కడ గివ్ వే అంటే వేరే వాళ్ళు పోతూ ఉన్నారు వాళ్ళకి దారి ఇవ్వండి అని చెప్పేసి బి అనేది మనకు గివ్ వే అనేది కరెక్ట్. తర్వాత 15 వచ్చేసి వాట్ ఈస్ ద కలర్ కోడ్ ఆఫ్ బిన్స్ ఫర్ వేస్ట్ పేపర్ సాగ్రిగేషన్. అంటే మనము వేస్ట్లను సపరేట్ బకెట్లలో వేస్తామన్నమాట. అంటే తేమగా ఉన్నటువంటి గలీజ్ పదార్థాలను ఒక బాస్కెట్లో, పొడిగా ఉన్నటువంటి మెటీరియల్ అంతా ఒక బాస్కెట్లో, పేపరు గుడ్డలు పొడిగా ఉన్నటువంటి వాటిని ఒక దాంట్లో, ఆయిల్ గుడ్డలు ఇవన్నీ, లేకపోతే ఆయిల్తో సంబంధించినటువంటి పేపర్లు కానీ గుడ్డలు కానీ కాటన్ వేస్ట్ కానీ ఇవన్నీ కానీ ఒక బాస్కెట్లో, అట్లా 4 బాస్కెట్లు ఉన్నాయన్నమాట. రెడ్, బ్లూ, బ్లాక్, గ్రీన్ 4 బాస్కెట్లు ఉన్నాయి. బాస్కెట్ అంటే బకెట్ అనమాట. ఈ బకెట్లలో ఏ బకెట్లు మనకు కరెక్ట్ అంటున్నాడు. ఇది ఇక్కడ క్వశ్చన్ ఏంది, వాట్ ఈస్ ద కలర్ కోడ్ ఆఫ్ బిన్స్ అంటే బకెట్లు ఫర్ వేస్ట్ పేపర్ సాగ్రిగేషన్. వేస్ట్ పేపర్ను పారవేయడానికి ఏ కలర్ కలిగినటువంటి బిన్ అంటే బకెట్ను లేకపోతే చెత్తబుట్టను వాడతాము. చెత్తబుట్ట అనేది అనుకోండి, ఇక్కడ బిన్ అంటే చెత్తబుట్ట అనుకోండి. సో ఇక్కడ ఏది కరెక్ట్, రెడ్డా, బ్లూనా, బ్లాకా, గ్రీనా, ఏది కరెక్టు? బి అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ బి వచ్చేసి బ్లూ కలర్ బిన్ను మనము వేస్ట్ పేపర్లను వేసుకోవడానికి ఉపయోగిస్తాం అన్నమాట. తర్వాత 16వది, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రోడ్ సైన్. ఇక్కడ రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డులో ఏం చూపిస్తున్నాడు, 3 వైపులు ఢిల్లీకి దారి చూపిస్తున్నాడు. ఇట్లా పోయినా ఢిల్లీనే వస్తుంది, ఇట్లా పోయినా ఢిల్లీనే వస్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే, ఇక్కడ మనకు పెట్రోల్ పంప్ ఉంది. పెట్రోల్ పంప్ కాడ నుంచి ఏ పక్క పోతే మనం ఢిల్లీకి పోతాము. అడ్వైస్ డైరెక్షన్ సైన్ అన్నాడు. అడ్వైస్ డైరెక్షన్ సైన్ ఇక్కడనే కనపడతా ఉంది మనకు. సో మనకి ఇక్కడ చూద్దాము. ఏ వచ్చేసి పోలీస్ సిగ్నల్, పోలీసు వాళ్ళు ఉన్నారా, ఇక్కడ లేరు. కాషనరీ సైన్, ఇక్కడ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనే దానికి ఏం సైన్ కాదండి. మ్యాండేటరీ సైన్ అంటే తెలుసుకోవాల్సినటువంటి గుర్తు ఏమనుందంటే అది కాదు. ఇన్ఫర్మేషన్ సైన్, ఇన్ఫర్మేషన్ అంటే మనకు తెలియజేసేది, ఈ దారిలో పోతే నువ్వు ఢిల్లీకి పోతావు, ఈ దారిలో పోయినా ఢిల్లీకి పోతావు, ఏ దారిలో పోయినా కూడా ఢిల్లీకి పోతావు అనేది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ సైన్ అనమాట. తర్వాత 17వది, విచ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్లైమబుల్ అండ్ రన్నింగ్ లిక్విడ్ ఫైర్. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఏ రకానికి చెందినటువంటి ఎక్స్టింగ్విషర్ను ఉపయోగిస్తారు దేనికి? ఫ్లైమబుల్ అండ్ రన్నింగ్ లిక్విడ్ ఫైర్లు అంటే ఏంటివి? పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ పారుతూ ఉంది, లేకపోతే ఎంత కింద దొల్లిపోయింది అదంతా మండుతూ ఉంది, దాన్ని ఆర్పడానికి ఎలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఉపయోగిస్తారు? ఏ వచ్చేసి ఫోమ్ ఎక్స్టింగ్విషరు, బి వచ్చేసి హెలోన్ ఎక్స్టింగ్విషరు, డి వచ్చేసి డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషరు, డి వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ CO2 ఎక్స్టింగ్విషరు. దీంట్లో ఏది కరెక్ట్? మనం ఇక్కడ మనకు వచ్చేసి ఏ వచ్చేసి ఫోమ్ ఎక్స్టింగ్విషర్. ఫోమ్ అంటే ఏంది? దాని మీద అంతా కప్పబడ్డాం, పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ గ్రీస్ మీద కానీ కిరోసిన్ మీద కానీ ఒక లేయర్ లాగా కప్పబడితే కన్నా దాంట్లోకి ఎయిర్ ప్రవేశించకుండా హీట్ అనేది ఆరిపోయి మంట ఆరిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్స్టింగ్విషర్లో నుంచి ఓపెన్ చేసినప్పుడు ఫోమ్ తెల్లగా ఆ లిక్విడ్ మీదంతా పడినప్పుడు ఆటోమేటిక్గా అదంతా ఆరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి ఫోమ్ ఎక్స్టింగ్విషర్ కాబట్టి ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 18వది, వాట్ ఏ డొనేట్స్ ఇన్ ABC ఆఫ్
ఫస్ట్ ఎయిడ్ ఏబిసిడి, ఫస్ట్ ఎయిడ్లో ఏబిసిడి అనే వాడు ఏబిసి అనే దానిలో ఏ అనేది దేన్ని డొనేట్ చేస్తుంది అంటున్నాడు. ఎయిర్వే, ఏ వచ్చేసి ఎయిర్వే, బి వచ్చేసి అటెన్షన్ అంటే జాగ్రత్తగా అటెన్షన్గా చూసుకోండి అని, తర్వాత అరెస్టింగ్ అంటే నిర్బంధించడము, తర్వాత అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. ఏది కరెక్ట్ ఇక్కడ? ఏ వచ్చేసి మనకు ఎయిర్వే అంటే గాలిని తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని దాని అర్థం అనమాట. సో అక్కడ మనకు తర్వాత 19 వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ద మెటీరియల్స్ ఇంటూ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అండ్ కెన్ బి యూస్డ్ యాజ్ మెన్యూర్. అంటే ఇక్కడ మెన్యూర్ అంటే ఏంది? ఎరువులకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే కనుక దాన్ని మళ్ళీ రీప్రాసెస్ చేసి దాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి పదార్థాలు అంటే ఎరువుల్లాగా తిరిగి దాన్ని తయారు చేసుకోగలిగితే దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే వేస్ట్గా పోయినవి ఏంటివైనా ఉంటే వాటిని తిరిగి ప్రాసెస్ చేయడం వల్ల అది మనకు మెన్యూర్ లాగా ఉపయోగపడుతుంది. మెన్యూర్ అంటే మనకు ఉపయోగపడేటువంటి ఎరువుల్లాగా అనమాట. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ద మెటీరియల్స్ ఇంటూ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ అంటే మన ఆర్గానిక్ కాంపౌండ్ ఆర్గానిక్ ఎరువులు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి ఆవు పేడ, గోమూత్రం ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాటిలాగా ఏ విధంగా మనము తయారు చేసుకోవచ్చు. అండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ మెన్యూర్. ఇక్కడ ల్యాండ్ ఫీల్డ్స్, రీసైక్లింగ్, కాంపోస్టింగ్, బర్నింగ్ వేస్ట్ మెటీరియల్. ఇక్కడ ల్యాండ్ ఫ్యూయల్స్ అంటే భూమిలో పాతి పెట్టడమా, రీసైక్లింగ్ చేయడమా. రీసైక్లింగ్ అంటే తిరిగి దాన్ని ప్రాసెస్ చేయడం వల్ల ఇంకో దానికి ఉపయోగపడుతుందా. కాంపోస్టింగ్ ఎరువులు అంటే మనకు తెలుసు కదా, వర్మీ కాంపోస్ట్ ఎరువులు అంటాం. అంటే చెత్త, పేడ ఇవన్నీ కలిపి వామ్స్ అంటే ఎర్రలు వేసి కొద్దిగా నీళ్ళు పెట్టడం వల్ల అక్కడ ఎరువు అంతా మంచి ఎరువు తయారవుతుంది. దాన్ని కాంపోస్టింగ్ ఎరువు అని చెప్పేసి అంటూ ఉంటాం. అట్లా అది ఇక్కడ మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్లలో ఇక్కడ కాంపోస్టింగ్ ఎరువు అనేది మనకు బాగా ఉపయోగపడేది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ దీంట్లోనే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత బర్నింగ్ వేస్ట్ మెటీరియల్ కాల్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది, బూడిద మిగులుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 25 వచ్చేసి మనకు వాట్ ఈస్ ద కలర్ కోడ్ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్ బిన్. ప్లాస్టిక్ను వేస్ట్ బిన్లో వేయడానికి ఏ కలర్ ప్లాస్టిక్ బిన్ను వాడతాము. ఇందాక పేపర్కు ఏది వాడుతున్నామో తెలుసుకున్నాము. ఇక్కడ ప్లాస్టిక్ను పారవేయడానికి ఒక చెత్తబుట్టలో వేయడానికి ఏ కలర్కు సంబంధించినటువంటి చెత్తబుట్టను ఉపయోగించాలా అంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో. సో ఇక్కడ ఏది కరెక్ట్? రెడ్ కాదు, బ్లూ కాదు, గ్రీన్ కాదు, ఎల్లో కరెక్ట్ అనమాట. ఎల్లో కలర్ ఉన్నటువంటి దాన్ని మనము ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ను పారవేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. ఈరోజు క్లాస్లో మనం 20 క్వశ్చన్లు చూసుకున్నాము. 20 క్వశ్చన్లు అయిపోయింది. రేపటి నుంచి 21వ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. సో ఇవన్నీ జాగ్రత్తగా వినండి. మీరు కంపల్సరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ పాస్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్లన్నీ చూసుకోగలిగితే ఈజీగా పాస్ అవుతారు. బాగా అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.